ముహూర్తానికి టైం అవ్వడంతో పద్మ వాళ్ళు రామలక్ష్మిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. ఇక వెంకట్రావు తన ప్లాన్ ప్రకారం పంతులు గారికి మందు తాగించి అక్కడి నుండి మాయం చేయడంతో ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రఘురాం తల్లి ఏంటే ధ్యానానికి కూర్చోబెట్టినట్టుగా అమ్మాయిని అలా కూర్చోబెట్టారేంటి, పంతులు గారు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పద్మ పంతులు గారు మాయమైపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రఘురాం షాక్ అవుతూ ఏంటి పంతులు గారు మాయమైపోయారా అని చెప్పి అంటూ ఉంటాడు. మరో పక్క అస్మిత వాళ్ళ నాన్న పీటల మీద నుండి అస్మితని లేపి ఈ పెళ్ళి జరగదు అంటూ అక్కడి నుండి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో శౌర్య చిటికలు వేస్తూ అస్మిత తండ్రిని పిలుస్తూ హలో, మీ అమ్మాయి కడుపులో ఉన్న బేబీకి నేనే బాబునన్న విషయం మర్చిపోయినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అస్మిత వాళ్ళ నాన్న ఇప్పటి వరకు మా అమ్మాయి చేతిలో ఫూల్ అయింది నువ్వు, అసలు మొదటి నుండి మా అమ్మాయికి నువ్వన్నా నీ ప్రేయసి రామలక్ష్మణ అస్సలు ఇష్టం లేదు, కడుపు లేదు కాకరకాయ లేదు అని చెప్పి అలా అస్మిత వాళ్ళ నాన్న నిజాన్ని బయటపెట్టి శౌర్య ప్లాన్ ప్రకారం ఇక పెళ్ళి క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తన ప్లాన్ ప్రకారం పెళ్ళి క్యాన్సిల్ అవ్వడంతో శౌర్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.